BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ఈరోజు మాట్లాడడానికి చాలా అంశాలే ఉన్నాయి. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం జ్యోత్స్న గారు. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏంటి? ఎందుకు 15 రోజులకు ఒకసారి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతోటి భేటీ అవ్వబోతున్నారు? నిన్న చెప్పింది ఆయన. కోర్స్ ఇప్పుడు మనం చూసినా కానీ గత 15 రోజుల కిందటనే, 15 రోజులు కూడా కాలేదనుకుంటా, ఒక మీటింగ్ పెట్టారు. మళ్ళీ వితిన్ 2 వీక్స్లో 2 మీటింగ్లు తెలంగాణ వాళ్ళతో. ఎందుకు తెలంగాణకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఇంకా కంప్లీట్ సెటిల్ కాకముందే. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే గోపి గారు, ఆయన ప్రయారిటీ ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదన్నారు, ఇస్తేనేమో ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. ఓకే, అన్న లైటర్ నోట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, పార్టీకి జాతీయ అధ్యక్షులండి ఆయన, తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షులైన. సో ఖచ్చితంగా పార్టీ ఎక్కడైతే ఉంటుందో, పార్టీ స్ట్రక్చర్ ఎక్కడైతే ఉంటుందో, ఖచ్చితంగా ఆయన అక్కడ హిల్ ఇన్వాల్వ్. ఇంకోటి ఏం జరిగింది అని అంటే, మొన్న ఎన్నికల్లో పోటీ చేయకపోవడము, తర్వాత జరిగినటువంటి చిన్న చిన్న అంశాలు, కొంత నాయకత్వం లేమి ఉండడము, నాయకత్వం పార్టీ నుంచి వెళ్ళిపోవడం, ఎవరైతే టాప్ నాచ్ నాయకత్వం ఉన్నారో, ఇవన్నీ కూడా కార్యకర్తల్లో కూడా ఒక ఎఫెక్ట్ తీసుకొచ్చాయండి. డెఫినెట్గా ఇవాళ చూస్తే మనం తెలుగుదేశం పార్టీకి బలగం కార్యకర్తలు. తెలంగాణ ప్రాంతంలో ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ కూడా నేను అదే మాట చెప్తాను. తెలంగాణ ప్రాంతంలో నాకు తెలిసి వేరే ఏ పార్టీకి లేనటువంటి ఒక ఏమంటారంటే ఒక చాలా బలమైనటువంటి కార్యకర్తల బేస్ తెలుగుదేశం పార్టీకి ఉంది. నాయకుల లేముంది, అందులో డౌట్ లేదు. నాయకత్వం లేముంది, అందులో డౌట్ లేదు. నాయకులు పార్టీని మోసం చేసి వెళ్ళారన్నా సరే, దాన్ని ఇంక మనం మోసం అని కూడా అనలేమేమో, వాళ్ళ ఇష్టం అది. బట్ కొంతమంది పార్టీని వదిలేసి వెళ్ళిన తర్వాత కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. సో ఒక జాతీయ పార్టీ అధ్యక్షులుగా కార్యకర్తల్ని అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి. అట్ ద సేమ్ టైం పార్టీని ఎప్పుడైనా సరే మళ్ళీ ఒక హయ్యర్ పొజిషన్లో ఉంచాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ఒక జాతీయ పార్టీ అధ్యక్షులుగా. సో ఎప్పుడైతే అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నా క్లియర్ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే, తెలంగాణలో ఇంత స్పీడ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేదో మరీ బాగుందండి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే తెలంగాణలో అధికారంలోకి రావద్దని ఎక్కడన్నా ఈ బుక్లో రాసుందా? అంత అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకు లేదంటారు? తెలుగుదేశం పార్టీకి ఒక్క నిమిషం మేడం, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు, పోటీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలన్నింటినీ, రాష్ట్ర కమిటీలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు నిన్న రద్దు చేశారు. అంటే రీజన్ ఏంటి? చెప్పండి. ఆయనకేదో ప్లాన్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలతో ఏదో కావట్లేదు ఆయన అనుకున్నది. కొత్త కమిటీలను వేయబోతున్నారు. సరే, ఉన్నవాళ్లే ఉంటారా, కొత్త వాళ్ళు వస్తారా అనే దీంట్లో నుంచి. అంటే తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా ప్రస్తుతానికి ఈ క్షణానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జీరో. నాయకత్వ పరంగా మీరు ప్రశ్న అడగండి, నేను చెప్తాను. ప్రస్తుతానికి జీరో నుంచి మొదలు పెట్టి అధికారంలోకి రావాలి అనుకోవడం అత్యాశ అవుతుందేమో కదా. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. జీరో అనేటువంటి మీ మాటని నేను ఏకీభవించను. ఒకటి, ఎందుకు అనంటే పార్టీ జీరో ఏం లేదండి. ఇప్పుడు మీరు గమనిస్తే 2018 ఎలక్షన్ల తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకున్నటువంటి, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, వాళ్ళ నంబర్ ఎంత అండి? వాళ్ళ నంబర్ ఎంత? 18 నుంచి 12కి పడిపోయారు కదా. ఇవాళ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2018లో వాళ్ళకు వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 1. ఇవాళ సంఖ్య ఎంత? 8. ఎంపీల సంఖ్య ఎంత? 8. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఫస్ట్ థింగ్, ఐ బిలీవ్ ఇన్ దాట్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ముందరికెళ్తామో, నిస్వార్థంగా ముందరికెళ్తాము. మీరు అంటున్నారు అధికారంలోకి వచ్చేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అదేమో అతిశయోక్తిలాగా మీరు కనిపించట్లేదా, అత్యాశలాగా మీరు కనిపించట్లేదా అంటున్నారు. నేనేమంటాను అంటే, నాకు ప్రజలకు సేవ చేయాలని ఉంది పార్టీగా. ఖచ్చితంగా మేము ఒక నిస్వార్థమైనటువంటి మనసుతో ఎప్పుడైతే చేస్తామో అధికారం వస్తుందండి, రాదు అని ఏమీ ఎక్కడ ఏ బుక్లోనూ లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, 2014లో మాకు వచ్చినటువంటి సీట్ల సంఖ్య 15. ఆ రోజు మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం, వాళ్ళతో కలుపుకుంటే వి వెంట్ అప్ టు 20. వాళ్ళకి 5, మాకు 15. 2018లో 2 సీట్లు వచ్చాయి మాకు.
సరే గెలిచిన వాళ్ళని వాళ్ళ తర్వాత వేరే పార్టీల వాళ్ళు తీసుకుని ఉండొచ్చుగా, కానీ కాదనట్లా, అది వేరే పార్టీల వాళ్ళతో కూడా జరిగింది. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి కూడా నాయకులందరూ వెళ్ళిపోయారు ఆ రోజున. సో దాట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్, పొలిటికల్ గేమ్. కానీ మేము గెలిచామా లేదా, మా గుర్తు ప్రజల్లో ఉందా లేదా? 2023కు వచ్చేటప్పటికి ఒక టిపికల్ సిచ్యువేషన్ అండి, అది చాలా టిపికల్ సిచ్యువేషన్ అది. అలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు నష్టం కాకుండా, పార్టీకి నష్టం కాకుండా ఒక స్టెప్ వెనక్కి వేయడంలో తప్పు లేదని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు భావించారు కాబట్టే వెనక్కి తగ్గాం. ఇవాళ 10 అడుగులు ముందరికెళ్ళాలని భావిస్తున్నాం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దూకుడుగా వెళ్తున్నారు. దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ బోత్. మేము ఆ రోజు ఒక అడుగు వెనక్కి వేసినా, ఇవాళ 10 అడుగులు ముందరికి వేసినా సరే పార్టీ కోసం, ప్రజల కోసం. ఎందుకంటే మా పార్టీ పుట్టిందే ప్రజల కోసం. ఎవ్వరు ఎన్నన్నా అన్నియండి, మమ్మల్ని ఏమన్నా అనుకోనియండి, కానీ మా పార్టీ ఎప్పటికైనా సరే ప్రజల కోసమే పనిచేస్తుంది. మీరు అంటున్నారు ఎందుకు రాలేమో, మీ ప్రశ్న నేను మళ్ళీ ఇంకా ఆన్సర్ చేయలేదు. 0 నుంచి కంప్లీట్ అధికారంలోకి వచ్చేటువంటి ఆలోచన మీరు ఎలా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం తీసుకుంటే, ఎప్పటి నుంచేనో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తీసుకుంటే, తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తెలంగాణ ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్లు, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెజారిటీస్ వచ్చింది మాకు తెలంగాణ ప్రాంతంలో. ఎప్పుడైనా సరే మీరు మా పార్టీ పుట్టిన దగ్గర నుంచి తీసుకుంటే, తెలంగాణ ప్రాంతం అనేటువంటిది చాలా బలమైనటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ మాకు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక సెంటిమెంటల్ గేమ్ ఏదైతే కొన్ని పార్టీలు ఆడాయో దాంట్లో కొంతమంది నష్టపోయి ఉండొచ్చు కాక, కానీ ఇంకా కూడా ప్రజల్లో అది ఉంది. ఇంకా కూడా ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, హైదరాబాద్ లాంటి ప్లేస్లో 11 సంవత్సరాలైనా ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ని ఎవరు బాగు చేయలేకపోయారు. ఇంకా అరగంట వర్షం పడితే మనందరం కూడా వరదలు వచ్చేసే హైదరాబాద్లో అని చూడాల్సినటువంటి పరిస్థితి, మనుషులు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. బాగు చేయడానికి అవకాశం ఉందా? ఎందుకు లేదండి, ఉందా? ఎందుకు లేదు చెప్పండి నాకు. హైదరాబాద్లో అసలు ఒక రీవ్యాంపింగ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. నిజాంకాలం నాటి డ్రైనేజ్ సిస్టమే ఉందనేది కదా తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి గెట్ బ్యాక్ టు ది హిస్టరీ గోపి గారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంటైర్ డ్రైనేజ్ సిస్టమ్ మోర్ ఆర్ లెస్ గా, ఐఎమ్ నాట్ సెయింగ్ ది ఎంటైర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ హైదరాబాద్, బట్ ఆల్మోస్ట్ ఒక 80 to 85% రీవ్యాంపింగ్ అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు జరగల. అంటే మా పార్టీ అధికారంలో ఉన్నది ఎప్పుడు? 20 సంవత్సరాల క్రిందట. 20 సంవత్సరాల క్రిందట అంటే అప్పటికి ఒక 1-2 years బ్యాక్. సో లెట్స్ అస్యూమ్ అరౌండ్ 22-23 years బ్యాక్. అప్పుడు చేసినటువంటి రీవ్యాంపింగే తప్పించి మళ్ళీ తర్వాత జరగలేదు. ఇవన్నీ అప్పటివి గుర్తుపెట్టుకుంటారా జనాల్లోని? నేను ఒక విషయం ఏం చెప్తానంటే అండి, జనాలు గుర్తు పెట్టుకుంటారా అంటే గుర్తు చేయాలి. రైట్, గుర్తు చేయాలి, నేను కాదనట్లేదండి. మీరు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక ఫ్లైట్ ఎక్కుతారండి, ఎక్కుతారు కదా, ఎవరు కట్టారు ఎయిర్పోర్ట్ అంటారు? గోపి గారు మీరు జర్నలిస్టే కదా, ఎవరు కట్టారు ఎయిర్పోర్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారు కట్టారు అంటారు, తెలుగుదేశం పార్టీ కట్టింది అంటారు. పేర్లు ఏమన్నా ఉండరియండి కాక, చంద్రబాబు నాయుడు గారు కట్టారు, తెలుగుదేశం పార్టీ కట్టింది అంటారు. అంటే ఈ రింగ్ రోడ్కి వెళ్ళామనుకోండి, సో డెఫినెట్గా ప్రజల ఏమంటారంటే సబ్ కాన్షియస్ మెమరీలో ఉంటుంది, అది ఉండదని కాదు. కానీ ఒక పార్టీ అక్కడే పార్టీ ఇప్పుడున్నటువంటి క్యాడరు, ఇప్పుడున్నటువంటి నాయకత్వం కొంచెం క్రియాశీలకంగా ఎక్కడ పనిచేయాలి అని అంటే, మనం చేసినటువంటి మంచిని ప్రజలకి గుర్తు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి అభిమానం ఉందండి ప్రజలకి, మీరు గమనించండి. లేకపోతే ఉద్యమం అంత ఉధృతంగా సాగిన తర్వాత మలిదశ ఉద్యమంలో నిజానికి కూడా, మేమందరం ఉద్యమంలో ఉన్న వాళ్ళమే కదా, నిజానికి కూడా ఒక టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగింది, అవునా? కాంగ్రెస్లో ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు లేరా? బీజేపీలో ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు లేరా? అలానే తెలుగుదేశం పార్టీలో కూడా ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు ఉండుండొచ్చు కాక కదా. పార్టీ నాయకత్వం కూడా ఏ రోజున కూడా మేము తెలంగాణకి వ్యతిరేకమో ఇంకోళ్ళకి ఫర్రో అని చెప్పలేదు. మేము ఏమన్నాం? రాష్ట్ర విభజన జరిగితే 2 రాష్ట్రాలు బాగుండాలని అన్నాం. ఇవాళ ఆఫ్టర్ 10 long years ఆ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఇవాళ ఒక్కొక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇలా చేతులు కట్టుకుని మేము 2 రాష్ట్రాలు బాగుండాలని చెప్పి కోరుకుంటాం. అదే మాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమన్నారు? 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. కానీ మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట మీద ఉన్నాం కదా, మేము ఎక్కడా డివియేట్ అవ్వలేదు కదా. అంటే ఇన్ని సంవత్సరాల పాటు 2014 తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మీద
ఎలాంటి ప్రచారం జరిగిందో తెలంగాణలో అందరం చూసాం. 2018 ఎలక్షన్స్లో ఏం జరిగిందో చూసాం. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అంటే బహుశా ఇలా కూడా ఒక లీడర్ని తిడతారా అని అనుకోనటువంటి స్థాయిలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు తిట్టారు. కేసీఆర్ సరే నేను విషయానికి వస్తున్నా తిట్టారు. అంటే ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడిని తెలంగాణలో ఈయన తెలంగాణకి ద్రోహి అని లేకపోతే ఆంధ్రవాడనో దోచుకోవడానికి వచ్చారనో మళ్ళీ ఆంధ్ర ప్రజలకు దోచిపెట్టడానికి వస్తున్నారని తెలంగాణ 2018లో జరిగినటువంటి ప్రచారం, ఈ ప్రచారం అంతా చంద్రబాబు నాయుడికి డ్యామేజ్ చేసినట్టు అవదా? అంటే ఇప్పటి వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి అని అంటే ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి డ్యామేజ్ కంట్రోల్ ఏం చేసుకోగలిగారు? ఒక చిన్న మాట చెప్తాను. మీరు నన్ను క్షమించాలి, ఒక తప్పుడు పదజాలను నేను వాడబోతున్నందుకు క్షమించాలి. మీరు జ్యోత్స్న గారు, మీరు ఎప్పుడు నేను కాదు ప్రేక్షకులు అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే వాళ్ళ భాషలో మాట్లాడతా, ఎవరైతే మాట్లాడారో వాళ్ళ భాషలోనే మాట్లాడతా. పనికి మాలినటువంటి సన్నాసులు కొంతమంది, పనిలేని సన్నాసులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారి గురించి ఏవో అవాకులు చవాకులు పేలితే దాని డ్యామేజ్ అని ఎలా అంటామండి? ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? నీ మొహం మీద పడుతుంది. ఇవాళ తిట్టినోడు మొహం మీద పడిందా పడలేదా? నేను అనకూడదు ఈ మాట, కానీ పడిందా పడలేదా? ఎందుకంటున్నా అంటే మీరు అంటున్నారు సార్ ఇవాళ గోపి గారు మీ కెమెరా తీసుకెళ్దాం, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ గ్రామానికన్నా వెళ్ళండి, చాయిస్ ఇస్ యూర్స్, ఏ గ్రామానికన్నా వెళ్ళండి. నేను హైదరాబాద్ అని కూడా అన్నట్ల, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎట్లాంటి వాడని అడగండి. ఆన్ కెమెరా చెప్తున్నా. దమ్ము ఉంటే ఎవడైతే ఆ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినాడో ఆ వెధవలకే చెప్తున్నా, మీకు దమ్ముంటే వెళ్ళి అడగండి. ఎవరు తెలంగాణకు వ్యతిరేకమో వాళ్ళు చెప్తారు. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం అండి. అండ్ అగైన్ ఐ ఛాలెంజ్, మీతోటే అంటున్నా గోపి గారు, మీ కెమెరా తీసుకుని వెళ్ళండి, మీరే వెళ్ళండి, మేము కూడా రాం. మీరు ఎక్కడికి వెళ్తారో కూడా మాకు చెప్పమాకండి, మీరు వెళ్ళండి. వెళ్ళి ఏ మారుమూల కుగ్రామానికల్లా వెళ్ళండి. మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారు, ఏం చేశారయ్యా మీ గ్రామానికి అని అడగండి. రోడ్లు వేశారని చెప్తారు. ఆ తర్వాత ఎందుకంటే ఎవరు కూడా రోడ్లు వేయలేదు కాబట్టి నల్లాలు తీసుకొచ్చారని చెప్తారు. ఎందుకంటే ఆ తర్వాత ఎవరు కూడా నీళ్ళకి సంబంధించి ఎవరు కూడా ఒక థాట్ ప్రాసెస్ తీసుకోలేదు కాబట్టి బోర్లు తవ్విచ్చారని చెప్తారు. గో బ్యాక్ టు హిస్టరీ. నేనేమి ఇది అనట్లేదు. కాకపోతే జరిగింది ఎక్కడో చెప్తాను నేను మీకు. ఎప్పుడూ కూడా ప్రజల నేను ఇందాక అదే చెప్తుంటే బ్రేక్ అయింది, కానీ మిగతా అన్ని పార్టీల్లో డిఫరెంట్ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటే తప్పులేదు వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ మాత్రం మీకు బూచ్ అయిపోయింది. ఎందుకు? బికాజ్ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ. వీళ్ళని కొడితే తప్పించి మేము అధికారంలోకి రాలేము అని ఆ రోజునే వాళ్ళు ప్లాన్ వేశారు. కాబట్టి నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. అంటే నిజంగా కూడా తెలంగాణ కోసమే మేము పనిచేస్తాం, మాకు ఇంకేమీ లేదు, తెలంగాణ ఆకాంక్షలే మాకు పరమావధి అని అనుకునేటోళ్ళే అయితే ఆ రోజున ఒక చిన్న మాట, పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టింది ఎవరండి? ఏ పార్టీ వాళ్ళండి? తెలంగాణ ఫార్మేషన్కి ఎగెన్స్ట్గా పెప్పర్ స్ప్రే కొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి అదే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి దగ్గరికి వెళ్ళి లిటరల్గా థ్యాంక్ యూ చెప్పింది ఎవరు? మళ్ళా తమాషాలు ఆడుతున్నాడు ఒక్కొక్కడు తెలుగుదేశం పార్టీ మీద. లేఖ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. మొట్టమొదటి లేఖ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణకి మేము సుముఖం అని చెప్పి లేఖ ఇచ్చింది ఎవరు? మేం కదా. ఆ రోజున ఎందుకో మాట్లాడలే. ఏ పార్టీ అయితే తెలంగాణ ఫార్మేషన్ వద్దన్నదో ఎవరు? ఎంఐఎం. వాళ్ళతో ఇవాళ రోజున గత 10 సంవత్సరాలుగా వాళ్ళతో పొత్తులో ఉన్నది ఎవరు? అనైతిక పొత్తు అంటారో ఏమంటారో మీ ఇష్టం. ఒక జర్నలిస్ట్గా ఎవరున్నారు? తమాషాలు ఆడుతున్నాడు ఒక్కొక్కడు వచ్చి 24 గంటలు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లనికి. నేను ఇంకొక విషయం చెప్తా. 2018 ఎలక్షన్లో మీరు కోట్ చేశారు కాబట్టి చెప్తా. ఆంధ్రలో పాలన వస్తుంది, ఇంకో పాలన వస్తుంది అంటే మరి కాంగ్రెస్ వాళ్ళ హెడ్ ఆఫీసు, వాళ్ళ జాతీయ నాయకత్వం ఉండేది ఢిల్లీలో. దాంట్లో మీకేం అభ్యంతరం కనవాళ్లే. కాంగ్రెస్ కూడా మీకు ప్రతిపక్షంగా ఉండొచ్చు, చంద్రబాబు మంచిదంటావు. బీజేపీ వాళ్ళ అధినాయకత్వం ఢిల్లీలో ఉంటుంది, నీకు ప్రాబ్లం లేదు. బీజేపీ వాళ్ళు మాకు ప్రతిపక్షం అంటావు. మరి మా పార్టీ ఇక్కడ పుట్టినటువంటి పార్టీ, హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలుగు ప్రజలకి సేవ చేస్తున్నటువంటి పార్టీ, నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలని ప్రశ్నిస్తే ఆ మనిషిని పట్టుకొని ఆంధ్రోడి పాలన అంటావా? మరి ఎందుకో ఢిల్లీ వాడి పాలన లేకపోతే ఇంకోళ్ళ పాలన అనలే నువ్వు? జనాలు కూడా నమ్మారు
నమ్మలేదు. నేను అదే చెప్తున్నాను, నమ్మలేదండి. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుతో కలవడం వల్ల మేము నష్టపోయామనే అయ్యో, స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక విషయం చెప్తానండి. రాజకీయంగా ఎవరికి ఏది నోటు వస్తే మాట్లాడతారు కావచ్చు. నేను దానికి కూడా నేనేం ఇదే, అది వాళ్ళ పార్టీ, మరి వాళ్ళ పార్టీకి ఆ మాత్రం కూడా తెలుగుదేశం పార్టీతో పోతే మాకు నష్టమవుతుంది అని అంత తెలియనటువంటి అధినాయకత్వం ఉందని నాకు కూడా తెలియదు. మరి అంత తెలియనటువంటి అధినాయకత్వం ఉందా? మరి అంత లేదండి. గోపి గారు ఎట్లా ఉంటుందంటే, ఆ రోజున ఏదో కాంగ్రెస్ టీడీపీ అని కాదు, అట్లా మాట్లాడితే మేము, మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అవును కదా. మరి వాళ్ళతో వెళ్ళడం వల్ల మేము నష్టపోయినామని మేము అనలేకనా? కానీ ఆ రోజున ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మీరు గమనిస్తే, టీజేఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇంకా మిగతా అన్ని పార్టీలు కూడా ఒక్కొక్క మహాకూటమిలాగా ఏర్పడి ఆ రోజున పోటీ చేసినాయి. అందులో భాగమైన అంతే. ఇక్కడ ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ లో ఉంచే ప్రయత్నం చేశారు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా సుప్రీంకోర్టు హీరింగ్ వచ్చినప్పుడు, బుధవారం రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు సుప్రీంకోర్టులో, కోర్టులో ఏం జరిగిందో చూశారు. లైవ్లో ఉంచే ప్రయత్నమే జరుగుతుంది ఇంకా ఆ విషయాన్ని కూడా. నేనేమంటానంటే, అప్పటి నుంచి చంద్రబాబు పారిపోయాడు తెలంగాణను వదిలేసి అనే కదా ప్రచారం జరిగింది. నేనేమంటానంటే, అందుకే మళ్ళీ నేను వాళ్ళని సన్నాసులను తిడితే ఏదో నేను కేసీఆర్ భాష మాట్లాడినట్టు ఉంటుంది. కానీ ఇష్యూ ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పారిపోలేదండి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజున ఆ రాష్ట్రంలో ఒక రాజధాని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది కదా. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా సరే, ఏదో ఒకరు ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత 10 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా 11వ సంవత్సరం స్టార్ట్ అయిన మొదటి రోజు వెళ్ళిపోతే అక్కడేమి అలావుద్దీన్ అద్భుత దీపాల్లాగా ధన్ 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 అని నుంచి వస్తాయా? రావు కదా. సో దానికి సంబంధించి కార్యకలాపాలు అక్కడ స్టార్ట్ చేయాలి కాబట్టి ఆయన మెల్లిమెల్లిగా స్టెప్స్ తీసుకున్నారు. దాన్ని వీళ్ళు ఏమన్నారు, ఏదైనా రాజకీయ అవసరాల కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు వాడుకున్నారు. ఏమన్నారు వీళ్ళు, పారిపోయాడు. ఏం పారిపోయాడు? ఎక్కడికి పారిపోయాడు? వైసీపీ నిన్న మొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంటే చంద్రబాబు పారిపోయి వచ్చేసాడు ఆంధ్రప్రదేశ్కి అనేదే కదా. మరి వీళ్ళు ఏం వెలగబెట్టారు? వైసీపీ వాళ్ళు ఏం వెలగబెట్టారు కదా 5 సంవత్సరాల్లో? అప్పుడు కూడా ఉండిందిగా. ఫస్ట్ 5 years మేము, తర్వాత 5 years వాళ్ళే కదా. మరి వీళ్ళు ఏం వెలగబెట్టారు? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పుడు ఏం చేశారు? అంటే ఇక్కడ నేనేమంటాను, దీన్ని లైవ్ లో ఉంచడం వల్ల జనాలు చంద్రబాబు అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు, తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనుకునే అవకాశం ఉంది. జనాలు కాదు, నేను ఐ గివ్ యూ క్లారిటీ ఆన్ దాట్. నేను అందుకే చెప్పా, మీరు ఒక్కసారి మీ కెమెరా తీసుకొని వెళ్తే తెలుగుదేశం పార్టీ ఎవరి పార్టీ అనేది ప్రజలు చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి నాయకుడు అనేటువంటిది ప్రజలు చెప్పేస్తారు. జోత్స్న ఒక అధికార ప్రతినిధిగా కూర్చోనో లేకపోతే ఇంకోటో చెప్పక్కర్లేదండి. పీపుల్ ఆర్ బెటర్ జడ్జెస్. ఇంకోటి నేను ఏమంటున్నా అంటే, మీరు లైవ్లో ఉంచుతారంటే వాళ్ళకి ఇంకేముందండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వాళ్ళకి ఇంకేమనుందా చెప్పండి? తెలుగుదేశం పార్టీని ఆపడానికి వాళ్ళకి ఇంకేమనుందా చెప్పండి? ఇదేదో ఏంటంటే కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టు ఏదో నాకు దొరికింది అనుకుంటున్నారు. అది కూడా మొన్నటితో ఆ హోప్ కూడా పోయినట్టు. ఇప్పుడు మేము మొదటి రోజు నుంచి చెప్తున్నావా లేదా? లేదు. ఎగిరారు. ఏమైంది? మూతి పళ్ళు రాళ్ళ కింద పడ్డారా లేదా? ఇవాళ రోజున అయిపోయిందా? ఖేల్ కథన్ దుకాన్ బంద్. ఇప్పుడు ఏం చేస్తారు? బాజాప్తా బరాబర్ తెలంగాణలో మేము ఉన్నాం. 2014 నుంచి ఉన్నాం. రాబోయే 20-30 సంవత్సరాలు కూడా ఉంటాం. మా పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఉంటాం. ఈ తెలంగాణే కాదు, ఎక్కడ తెలుగు ప్రజలు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే చంద్రబాబు వేగంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ కొంత బలపడి అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి పార్టీ. అఫ్కోర్స్ 2023లో ఒక రకంగా అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ, అది మిస్ అయింది. ఇక మీద అధికారంలోకి రావాలనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమే తెలంగాణలో కూడా కొనసాగితే అధికారం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ఢిల్లీ ఆదేశాల మేరకు చంద్రబాబు అంత వేగంగా ఇక్కడ ఏమన్నా ప్రయత్నాలు. గోపి గారు, నాకు నిజంగా నవ్వొస్తుంది తెలుసా? ఎవరైతే ఈ మాటలు అన్నారో వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. ఎందుకో చెప్తానేనండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రకారం ఆయన చెప్పినట్టు ఆటాడేస్తున్నాడు, ఆయన చెప్పినట్టు నడిచేస్తున్నాడు. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్లో పోటీ చేయంది కూడా రేవంత్ రెడ్డి కోసమే. ఇది అని పనికి మళ్ళీ మాట్లాడారా? మాట్లాడారు కదా. కట్ చేస్తే
ఇప్పుడేమో లేదు లేదు బీజేపీ వాళ్ళు అక్కడి నుంచి చెప్పారంట, అధినాయకత్వం అక్కడి నుంచి చెప్పిందట. పని పాట లేదా వీళ్ళెవరికినూ? తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ, మాకు ఒక స్ట్రక్చర్ ఉంది, మాకు ఒక అధినాయకత్వం ఉంది, మాకు ఒక పాలసీ ఉంటుంది, మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏమీ లేకుండానే 42 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నావా? ఏమీ లేకుండానే రాబోయే 40 ఏళ్ళు ఉంటామని ఇంత డంకా బజాయించి చెప్తున్నావా? పిల్ల బచ్చాలండి వీళ్ళందరూ, ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు. వాట్ నాన్ సెన్స్. ఒకసారి ఏమో కాంగ్రెస్ వాళ్ళతో అంటారు, ఒకసారి ఏమో బీజేపీ. ఏంటి మా పార్టీ బలపడకూడదా? మాకంటూ ఇక్కడ ఒక డోంట్ వీ హ్యావ్ అన్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్? 10 ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు కదా, స్ట్రక్చర్ లేదా, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లేదా? ఎస్, ఒక పొలిటికల్ దీంట్లో భాగంగా కొంతమంది పార్టీని వదిలేసి వెళ్ళిపోయారేమో. వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ ఎక్కడ ఆగిపోయిందా? మేము ప్రజా పోరాటాలు చేయలేదా? ప్రజల కోసం పని చేయట్లేదా? ఏం నాయకుల్ని తయారు చేయట్లేదా తెలుగుదేశం పార్టీ? ఇవాళ జ్యోత్స్న ఎవరండి చెప్పండి నాకు? ఎక్కడి నుంచి వచ్చింది జ్యోత్స్న? ఇవాళ మీరు ఎందుకు జ్యోత్స్నని పిలుస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాదు మీరు జ్యోత్స్నని పిలిచేది, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కాదు మీరు జ్యోత్స్నని పిలిచేది. సో జ్యోత్స్నకి వాళ్ళ రికగ్నిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ నుంచి కదా. సో జ్యోత్స్న ఏ పార్టీ నాయకురాలు? తెలుగుదేశం పార్టీ నాయకురాలు కదా. అంటే ఏమనుకుంటారు అసలు? అంటే నేను ఇది ఎవరినో ఇదని కాదు, అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. 24 గంటలు ఒక పార్టీని టార్గెట్ చేస్తేనే మేము బతుకుతాం అనుకోవడం వాళ్ళ అవివేకానికి ఒక చిహ్నం అంటాను నేను. మరి ఇప్పుడు ఏంటి, కమిటీలన్నీ రద్దు చేశారు. కమిటీలు రద్దు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అధ్యక్షులుగా ఎవరిని పెడతారు అని అంటే కనీసం బయటికి పొక్కట్లా ఎవరు పేరు అనే విషయం. ఇదేదో భలే ఉంది. మా పార్టీలో మేము ఏం చేసుకుంటాం కూడా మీకు చెప్పాలండి. స్ట్రాటజీ సార్ వస్తుంది బయటికి. కొంత తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు విత్ ఇన్ ద పార్టీలో అధ్యక్షులు ఉంటారా, లేకపోతే బయట నుంచి ఎవరన్నా రాబోతారా, లేకపోతే బయట పార్టీల నుంచి రాబోతారా? ఒక మాట చెప్పనా గోపి గారు, మీకు ఒక ఇది తెలుసు అనుకుంటా, సామెత ఫ్రేజ్ అంటాను నేను, సామెత కూడా కాదు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాం. మేము ఖచ్చితంగా రేపొద్దున ఐ థింక్ కొన్ని రోజుల తర్వాత మీరే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుని, జ్యోత్స్న గారు ఆ రోజున మీరు చెప్పారు యూఆర్ హిట్టింగ్ దాని మాకండి, నిజంగా భలే పోతుందండి మీ పార్టీ ముందర, కానీ మీరు ఆ రోజున ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తారు. అంటే మీ పరిశ్రమలో తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ ఏనా? ఇప్పుడు ఓ విషయం తీసుకుందాం. పార్టీ పేరు చెప్పండి, ఏ పార్టీ పేరైనా చెప్పండి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడి నుంచి మీదంటే తయారయ్యి పరిశ్రమలో తయారయ్యి వచ్చినటువంటి నాయకులు అంటే ఏ పార్టీ నుంచి వచ్చారు? సో మీరు అలా ఏమంటారంటే భూతద్దం పెట్టుకుని తిన ఎక్కడ తెలుగుదేశం వాళ్ళే కనబడతారు కదా. సో ఏమో, హౌ డు వి నో, వాట్ డు వి నో? అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. ఇట్స్ నాట్ అబౌట్ పార్టీలో ఉన్నవాళ్ళ బయట వాళ్ళ ఇంకోళ్ళ అని కాదు. ఇప్పుడు పార్టీ ఒక జంక్షన్లో ఉంది మాకు కదా. ఓన్లీ ఇప్పుడు జ్యోత్స్న ఒక్కతే పనిచేస్తాను లేకపోతే ఉన్న వాళ్ళే పనిచేస్తాను కాదు కదా. యూ హ్యావ్ టు హ్యావ్ న్యూ బ్లడ్ యాడింగ్ ఇన్ టు ది పార్టీ. ఫస్ట్ థింగ్, యంగ్స్టర్స్ రావాలి, సీనియర్లకు సంబంధించినటువంటి ఒక అనుభవం జోడించాలి దానికి. అలానే ఎవరైతే ఒక ప్రజల మధ్య ఉన్నటువంటి కొంతమంది పోరాట యోధులు రావాల్సి వస్తుంది, వివిధ కుల సమీకరణాలు కరెక్ట్గా ఉండాల్సి వస్తుంది అక్కడ. సో ఇట్స్ నాట్ అంటే గోపి గారు మనం కూడా అంటే బ్లైండ్గా మాట్లాడుకోకూడదు కదా. దెర్ ఇస్ సంథింగ్. పార్టీ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు కొంత స్ట్రెంగ్త్ అవసరం. ఇంటర్నల్గా మేము ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా సరే ఇంకా కొంచెం బలం యాడ్ అవ్వడం అవసరం. యాడ్ అవుతుంది కాదని నేను ఎలా చెప్తాను? కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు వస్తారా అనే దాని మీద కూడా కొంత చర్చ నడుస్తుంది. నేను ఒక విషయం చెప్తానండి. కుటుంబ సభ్యులు ఎవరు రావద్దని ఎవరు అనరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నందమూరి సుహాసిని గారు పనిచేస్తున్నారు కదా, పార్టీలో పనిచేస్తున్నారు కదా. సో ఇట్ డిపెండ్స్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్, అకార్డింగ్ టు దేర్ థాట్ ప్రాసెస్. ఎవరు ఎక్కడ ఎలా ప్లేస్ అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారికి తప్పించి ఎవరికి అంత బాగా తెలుసు అని నేను అనుకోను. అంతిమంగా మన లక్ష్యం ఏంటి అని చెప్పారు? అంతిమంగా మన లక్ష్యం ప్రజల కోసం పనిచేయడం, ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా అధికారంలోకి రావడం, అందులో డౌటే లేదు. అంటే సమీప భవిష్యత్తు లక్ష్యంగా ఉందా, అంతే కదా. కొంత బలపడ్డాక ఇప్పుడు ఇంకా సమీప భవిష్యత్తు ఏంటండి? 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ఫామ్ అయ్యి. ఇంకా కూడా మేము ఇక్కడ ఒక స్ట్రాంగ్ అంటే ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు మీరు? నేను అన్నాను ఇందాక 0 నుంచి అని, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు మీ దీని? డెఫినెట్ గా 0 నుంచి అని కాకపోయినా ఎస్ కొంత గ్రౌండ్ బేస్ నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం అండి. ఎందుకనంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో చాలా 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 లూప్ హోల్స్ వచ్చేసాయి బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్. మనం దాన్ని ఎవరి మీద ఒకళ్ళ మీద తోసేయడం కూడా భావ్యం కాదు. సో దాన్నంతా మనం ఇప్పుడు ఇచ్చేసుకుంటూ పోవాలి. ఆ లాక్యునాస్ అన్నింటిని కూడా ఫిలప్ చేసుకుంటూ వెళ్ళాలి.
దాంతో పాటుగా ఒక ఒక నూతన ఏమంటారంటే ఒరవడి రావాలండి పార్టీలో కూడా. ఇట్స్ నాట్ లైక్ ఏదో మనం మూస ధోరణిలో వెళ్తామంటే కాదు. ఇవాళ మళ్ళీ ఏదో సెంటిమెంట్స్, మళ్ళీ ఏదో మీరు అన్నట్టుగా ఓన్లీ అభివృద్ధి మీద మాట్లాడినా కాదు. ఖచ్చితంగా, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితమే తెలుసు ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది. 20 ఇయర్స్గా మేము ఇక్కడ అధికారంలో లేం కదా. సో ప్రజలకు కూడా అంత గుర్తుండాలని కూడా రూల్ లేదు. సో వాళ్ళకు గుర్తు చేస్తూ మళ్ళీ కొత్తగా ఏం చేస్తాం, కొత్త కార్యాచరణ, రూపకల్పన ఇవన్నీ చేసుకుంటూ ముందరికెళ్లాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. సో డెఫినెట్గా వీ మైట్ నాట్ బీ ఎట్ జీరో, బట్ ప్రాబబ్లీ ఒక కొంత పర్సంటేజ్ ఉన్నాము. దాన్ని ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు తీసుకొస్తే తప్పించి ఒక స్ట్రాంగర్ పేస్ తోటి మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీకు ఆ బేస్ లేకుండా, సరే బేస్ లేదంటే మీరు ఒప్పుకోకపోవచ్చు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయండి అని అంటే ఎట్లా సభ్యత్వం నమోదు చేయించుకోవాలి, ఎట్లా నమ్మాలి, ఎవరిని చూసి సభ్యత్వం తీసుకోవాలి? కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీలో ఉన్న కమిటీలను ఎందుకు రద్దు చేశారంటే, మీరు ఇందాక ఏదో పాయింట్ అన్నారు, ఎవరి మీద నమ్మకం లేకో అదేదో అన్నారు. యాక్చువల్గా అది కాదు. ఏం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఐ థింక్ ఎవ్రీ 2 years దెర్ ఇస్ అ రీవ్యాంప్. మహానాడుకు ముందర ఒక రీవ్యాంప్ జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ ఆ రీవ్యాంప్ జరగలేదు. అక్కడ ఎన్నికలు ఉండడము, సార్ ఇది అవ్వడము అవన్నీ జరిగిన తర్వాత రీవ్యాంప్ జరగలేదు. యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఇదేదో చాలా పెద్ద విషయంలా మనం చూస్తున్నాం, కానీ ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరిగేదే ఇది. ఉన్న కమిటీలు రద్దయి కొత్త కమిటీలు అనౌన్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ కొంత నాయకత్వ లేమి ఉంది కాబట్టి సార్ ఏం చెప్పారంటే ఇమ్మీడియట్గా ఒక ఎడ్హాక్ కమిటీ వేసుకుందాం మనం. స్టేట్ లెవెల్లో ఒక ఎడ్హాక్ కమిటీ, పార్లమెంట్ లెవెల్లో ఒక ఎడ్హాక్ కమిటీ, అవసరమైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా వేసుకొని మనం సభ్యత్వం నమోదు చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ప్రజా పోరాటాలు కూడా చేసుకుంటూ ముందరికెళ్ళాలి. ఒక స్ట్రక్చర్ బిల్డప్ చేద్దాం, ఒక ప్రిలిమినరీ స్ట్రక్చర్ అంటాం మనం. ఏమంటారంటే ఒక జస్ట్ ఒక ఫౌండేషన్ లాగా ఒక ప్రిలిమినరీ స్ట్రక్చర్ వేసుకుంటూ వెళ్ళిన తర్వాత యాడ్ ఆన్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అ ఫైనల్ స్ట్రక్చర్. ఐ డోంట్ సే ఇట్స్ అ ఫైనల్ స్ట్రక్చర్. రేవంత్ రెడ్డి మీద పోరాటానికి సిద్ధం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరు అవలంబిస్తే వాళ్ళ మీద పోరాటానికి సిద్ధం. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు మంచి చేస్తే మంచి అన్నాం, చెడు చేస్తే గల్లా పట్టుకొని ప్రశ్నించినాం మేము. ఇవాళ రేవంత్ రెడ్డి అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, మంచి చేస్తే మంచి అని షాబాష్ అంటాం. లేదు తప్పు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే మాత్రం గల్లాలు పట్టుకొని ప్రశ్నిస్తాం.